హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోమింగ్ రేంజర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి వీడియో తీసుకొచ్చాను. మీరు హైదరాబాద్ సిటీలో ఉన్నట్లయితే ఈ వీడియో మీకోసమే. ఫ్రెండ్స్, ఈ కొత్తపేట దిల్సుఖ్ నగర్ దగ్గరగానే ఉంటుంది గ్రౌండ్. దిల్సుఖ్ నగర్ కొత్తపేట దగ్గర ఉంటుంది ఈ గ్రౌండ్. విక్టోరియా మెమోరియల్ స్కూల్ దగ్గర గ్రౌండ్ ఉంది. చాలా పెద్ద గ్రౌండ్. ఈ వీడియో ఫుల్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత పెద్ద గ్రౌండ్. ఇక్కడ మంచిగా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, బ్యాడ్మింటన్ ఆడుకోవచ్చు, యోగా చేసుకోవచ్చు. అదేవిధంగా 2 వాలీబాల్ కోర్టులు కూడా ఉన్నాయి. చాలా చక్కగా ఆడుతున్నారు బ్రదర్స్. ఫ్రెండ్స్, ఇంత చక్కటి గ్రౌండ్ ఎక్కడ కూడా దొరకదు. ఈ సిటీలో దొరకాలంటే చాలా కష్టం. నేను ఎప్పుడు బయట చూస్తూనే ఉంటాను, కానీ లోనకి వచ్చి చూడాలి. ఇదే ఫస్ట్ టైం లోనకి వచ్చి చూసి నాకు కూడా చేయాలనిపిస్తూ ఉంది. ఎక్సర్సైజ్ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తే వామప్ అయితే చాలా మంచిగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా బయట కూడా మనం చూసినట్లయితే మరి ఫ్రూట్ జ్యూస్ ఇవన్నీ అమ్ముతూ ఉంటారు, మొలకలు ఇవన్నీ. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియో మరిన్ని చేయాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియో మరిన్ని చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటాయి. కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఏమైనా మీకు కావాల్సి ఉంటే మెసేజ్ పెట్టండి, నేను వీడియో తీసి పంపిస్తూ ఉంటాను. ఇదే ఫ్రెండ్స్, రీచ్ అయ్యాము. ఇక్కడ ఒక చోట్ల ఫ్రీ పార్కింగే, రోడ్డు మధ్యలో అలా ఆపుకోవచ్చు. ట్రాఫిక్ పోలీసులు ఏమి ఎత్తుకొని వెళ్ళరు మన బైక్, ఎందుకంటే అర్లీ మార్నింగ్ కదా. ఇట్లా ఈ విధంగా పెట్టుకోవచ్చు సైడ్ అట్లా. ఇది పార్క్ అయితే ఫ్రీ ఏనండి, ₹1 కట్టాల్సిన అవసరం లేదు. ఇట్లా ఒక చోట్ల బండి ఆపుకొని మామూలుగా ఇదంతా జ్యూసులు కేవలం ₹20కి ₹30కి ఇస్తూ ఉన్నారు ఒక కప్పు. మొలకలు అయితే 6 రకాలైన మొలకలు ఉన్నాయి. మొత్తం నేను తీసుకున్నాను 2, క్యారెట్, బీట్రూట్, మరి అన్నీ మొత్తం కలిపి 6 ఐటమ్స్లు అయితే ఉన్నాయి, మొత్తం మొలకలు సంబంధించింది. ఇదిగో ఫ్రెండ్స్, ఈ గ్రౌండ్ పేరు విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూల్ అన్నమాట. ఇది ఒక స్కూల్ గ్రౌండ్ అను, చాలా పెద్దగా ఉంది. గ్రేట్. ఇలా ఎంట్రన్స్లో సెక్యూరిటీ కూడా ఉంటాడు. అయితే నార్మల్గా అందరికి వెళ్తూ జాగింగ్ చేస్తూ ఉన్నారు ఉదయం సాయంత్రం. అలా చిన్నగా నేను కూడా నడుచుకుంటా వెళ్ళా, చిన్న గ్రౌండ్ అనుకోని. అందరు ఎప్పుడు చూసినా వస్తూ వెళ్తూ ఉంటారు. చిన్న గ్రౌండ్ ఏమో అనుకున్నాను నేనైతే. చిన్నగా వెళ్ళాను మార్నింగ్ లేచి. అలా వెళ్ళలేకి ఏంద్రా అడవి లెక్కన ఉందనేసి అనుకున్నాను, ఫీల్ అయ్యా అలా మన మనసులో. ఎందుకంటే చిన్న రోడ్డు, ఆ రోడ్లో ఇట్లా చెట్లు వచ్చింది. ఇంకా నా ఫీల్ అయ్యేలేకి కొద్దిగా డిస్కరేజ్ అయ్యాను. ఇంతమంది ఈ చెట్లోనే ఉంటారా అని ఎక్సర్సైజ్ చేస్తూ ఏ విధంగా ఈ చెట్లు ఎట్లా ఉన్నారు ఎంతమంది అనుకున్నాను. ఇక్కడైతే కొంతమంది యోగాలు, 7 నుంచి ఆడకు రన్నింగ్ అవి చేస్తున్నారు. ఇంకా అదిగో వస్తుంది చూడు గ్రౌండ్. అది చూసేలేకి బాగా అనిపించింది, ఇంత పెద్ద గ్రౌండా అని. ఎందుకంటే మేము విలేజ్ ఏరియాలో ఉన్నా కానీ అంత పెద్ద గ్రౌండ్ నేనైతే చూడలేదు. ఇంత పెద్ద సిటీలో, ఇంత పెద్ద టౌన్లో అట్లాంటి గ్రౌండ్ ఉండడం చాలా సంతోషం. వీళ్ళైతే పెద్దవారు, వాళ్ళకి అందరూ 60 వయసు నుంచి అబోవ్ ఉన్న వాళ్ళే అక్కడ ఇద్దరిద్దరు లెక్కన బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. అంత చక్కగా ఉందన్నమాట. అంత రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు ఈ విధంగా ఆడుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ బాడీ ఎక్సర్సైజ్ కోసం. నేను కూడా అప్పుడెప్పుడు చిన్నప్పుడు చేసా రన్నింగ్లని, ఎక్సర్సైజ్లని. 9th 10th చదివేటప్పుడు. ఆ తర్వాత ఇప్పుడైతే రన్నింగ్ చేద్దాం అనేసి నేను కూడా వాక్కి వెళ్ళాను అనమాట, ఒక రౌండ్ వేద్దామని.
చిన్నగా వాళ్ళు 100 మందిలో నేను ఒకరిని. చిన్నగా నేను కూడా వెళ్ళాను. ఒక రౌండ్ వేసేలేకి టైర్డ్ అయిపోయాను. నడుస్తున్నాను కాబట్టి కెమెరా ఇటు అటు తిరుగుతుంది ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఏదైనా కెమెరా అనేది ఒక సైడ్ నిలబడి తీస్తే బాగా వస్తుంది. నేను కూడా వాకింగ్ చేస్తుండేలాగి అట్లా తిరుగుతూ ఉందన్నమాట. అక్కడైతే ఫుట్బాల్ ఉంది. ఈ గ్రౌండ్లో అయితే ఫుట్బాలే 2 కోట్లు ఉన్నాయి. చూపిస్తా. ఇదే కాదు ఫ్రెండ్, దీని అవతల ఇంకో బౌండరీ ఉందన్నమాట. అది ఆ చెట్లు ఉన్నది చూడు, అది సెంట్రల్ గవర్నమెంట్ది. ఆ ఫారెస్ట్ లాంటిది ఉంది. అది మొత్తం విక్టోరియా మెమోరియల్ మొత్తం దిగుతాం కదా, అక్కడి నుంచే మనకి గోడలు కనిపిస్తుంది. 8 ఫీట్ గోడలు కనిపిస్తుంది. అంత గ్రానైట్తో కట్టి ఉన్నది. చాలా పెద్దది గ్రౌండ్ అది. దాదాపు అది కూడా ఒక 30 ఎకరాల దాకా ఉండొచ్చు సుమారు. చాలా పెద్దది. ఇంకా దీనికంటే ఇంకా లోన్ చాలా బాగుంది అన్నమాట. చక్కగా ఆ చల్లటి ఒక అడవిలో ఉన్నట్టు ఫీలింగ్ అవుతుంది అన్నమాట ఆ లోనకి వెళ్ళి చూస్తే. ఇదంతా ఒకటే అన్నమాట. ఎవరైతే ఆ గ్రౌండ్ ఫీల్ ఉంటుందో వాళ్ళు ఈ గ్రౌండ్లో ఎక్సర్సైజ్ చేసి మంచి వార్మప్ చేసి ఫ్రీ అవ్వచ్చు. అయితే నేను చూపించబోయేది ఇంకో గ్రౌండ్ ఎట్లా ఉందంటే, అడవిలో ఉన్నటువంటి ఫీలింగ్ వస్తుంది. అడవిలో వెళ్ళి అట్లా ఆడుతూ అట్లా ఎంజాయ్ చేస్తున్నటువంటి ఫీలింగ్ వస్తుంది అన్నమాట. ఇక్కడ అంతమంది ఉన్నారా? ఇదైతే 6 గంటలకే నేను వెళ్ళి వీడియో తీయడం జరిగింది. 6 గంటల్లోనే ఎంతమంది వచ్చారమ్మ. అదే ఇంకొద్దిగా లేటుగా లేచే వాళ్ళు ఉన్నారు, ఇంకొద్దిగా లేటుగా వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు నాకు తెలిసి. ఇదిగో ఎంటర్ అయ్యాను చూడు, అది అదిగో గేట్లో నుంచి ఎంటర్ అయ్యాను. ఫారెస్ట్ ల్యాండ్ ఇది. చూడు ఎట్లా ఉందో మీరే చెప్పాలి. మీరే కామెంట్లో మెన్షన్ చేయండి గ్రౌండ్ ఎట్లా ఉంది అనేది. అందరూ యోగాలు చేస్తున్నారు. కొంతమంది అయితే మ్యాట్ కొనుక్కొచ్చుకున్నారు, లేకుంటే కొంతమంది అయితే ప్లాస్టిక్ కవర్ వేసుకొని ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఇదేముంది ఫ్రెండ్స్, ఇంకా లోన్ వెళ్తే ఇంకా చాలా బాగుంది. అందరూ కాలేజీకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఈ లోన్ అయితే అందరు కాలేజీకి వెళ్ళే వాళ్ళే ఉన్నారు. అక్కడ ఆ గ్రౌండ్లో ఉన్న వాళ్ళు అయితే అందరు పెద్దోళ్ళు. చిన్న రోడ్ అనమాట ఇది. ఫ్రెండ్, మీరు కానీ ఎవరైనా సిటీలో ఉంటే ఒక్కసారైనా ఈ గ్రౌండ్కి విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. అంత పీస్ఫుల్గా ఉందన్నమాట. నేను చెప్పేది కొద్దిగా కరెక్ట్ లేకపోతే మీకు అంత ఏం లేదు అనుకుంటే ఒక్కసారి వెళ్ళి మీరు రియల్గా వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. అందరూ యోగాలు, లెగ్కి వార్మప్ అంత బాగా చేస్తున్నారనమాట. ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడ ఇదిగో వాలీబాల్ ఆడే కోర్టు దగ్గర వచ్చున్నాం ఇప్పుడు. ఇంత న్యాచురల్గా ఉందన్నమాట. ఒక అడవిలో, ఒక ఫారెస్ట్లో గేమ్ ఆడుతున్నట్టే ఉంది, ఎక్సర్సైజ్ చేస్తున్నట్టే ఉంది. నేనైతే అలానే ఫీల్ అయ్యాను. మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారో వీడియో చూసి ఒకసారి కామెంట్లో మెన్షన్ చేయండి. ఇక అటు సైడ్ వాలీబాల్, అటు సైడ్ 6 మంది, ఇటు సైడ్ 6 మంది ఆడుతూ ఉన్నారు. నాకు కూడా వచ్చు వాలీబాల్. అయితే నేనైతే నాకు చాలా పనులు ఉన్నాయి, అందుకే నేనైతే ఎవరిని ఆడతానని కూడా అడగలేదు.
అంతా ఇదంతా అంత పెద్ద ప్లేయర్‌లేం గాదు అన్నవాళ్ళు. ఎంతో మొత్తానికి ఆడుతున్నారు. అంతా ఈ స్టేజ్ లెవెల్ 2 లోనే ఉంది. లెవెల్ 2 గూడా కాదు. లెవెల్ 1 అనుకుంటా. ఎందుకంటే మెల్లగా కొట్టడం గూడా అంత ఫాస్ట్ ఏం గాదు. చిన్నగా కొడుతున్నారు. ఏదైతే ఏముంది 6:30కి వాళ్ళొచ్చి ఇట్లా వాలీబాల్ ఆడడం అంటే చాలా గ్రేట్. నేనైతే బయట వాళ్ళని అడిగాను. అన్న ఏంది బెట్టింగా లేకుంటే నార్మల్ అని అడిగితే, ఏమో తమ్ముడు నాకు తెలీదు. నేను కూడా ఫస్ట్ సారి వచ్చానని చెప్పారు. వాళ్ళంతా ఆటలో బిజీ ఉన్నారనేసి నేను కూడా అడగలేదు. వీళ్ళైతే యంగ్‌స్టార్ అన్నమాట. పక్కన దాని అవతల అందరూ 40 నుంచి 50 వయసు ఉన్నోళ్ళు అవతల ఆడుతూ ఉన్నారు వాలీబాల్. అయితే సైలెంట్‌గా ఆడుకుంటున్నారు. మా విలేజ్‌లో అయితే అందరూ గోల పెడుతూ, కేకలు పెడుతూ పాయింట్‌కి అట్లా ఎంజాయ్ చేస్తూ ఆడతాం. అదొకటి డిఫరెన్స్ అనిపించింది నాకు. సిటీలో ఇలా ఉంటదా అని. నాకైతే అది చూడగానే వాలీబాల్‌ని, ఆ కోర్ట్‌ని, వీళ్ళని నాకైతే చిన్నప్పుడు జ్ఞాపకాలైతే గుర్తుకొచ్చినియి. కొద్దిగా యంగ్ వయసులో కూడా ఇంటి దగ్గర ఉన్నప్పుడల్లా నేను కూడా ఆడుతూ ఉంటాను. ప్రెజెంట్ ఇప్పుడు కూడా ఆడుతున్నాను. ఊరికెళ్ళినా కూడా 24 గంటలు కనీసం ఒక 3 గంటలైనా ఒక 3 గంటలు ఈజీగా క్రికెట్ ఆడతాను. ఒక గంట వాలీబాల్ ఆడతాను. ఇంటికెళ్ళినప్పుడల్లా అలా స్పెండ్ చేస్తూ ఉంటాను నా టయాన్ని స్పోర్ట్స్‌కి. ఎందుకంటే స్పోర్ట్స్ మ్యాన్ నేను గూడా చెప్పాలంటే. అన్నీ చూసుకుంటా ఉంటా. అదే ఫ్రెండ్స్ చాలా ప్రశాంతమైనటువంటి గ్రౌండ్ ఇది. ఇదిగో అదంతా వాల్ అన్నమాట. ఆ వాల్ అట్లనే ఎళ్తది. కొత్తపేట నుంచి విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ఉంది గదా! అక్కడ మెట్రో స్టేషన్ దగ్గర దిగంగానే ఈ గ్రౌండ్ కనబడుతది. హ్మ్. నేనైతే ఎప్పుడైతే లీవ్ ఉంటదో అక్కడికెళ్ళి చూస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇక నుంచి. ఎందుకంటే అక్కడికెళ్ళి చూసైనా ఆడకపోయినా గానీ చూసే ఫీలింగ్ గూడా ఆడినట్టు ఉంటది గాబట్టి ఆ ఫీల్ అవుదామని గూడా ఎళ్ళాల్సిందే. ఫీల్ అవ్వడానికైనా ఎళ్ళాల్సిందే. అంత బాగుంది. సరిగ్గా చూసి నాకు గూడా ఎళ్దాం అనిపిచ్చి మళ్ళా తిరిగి ఎళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో. ఒక ఫారెస్ట్ లాగుంది. ఆ ఫారెస్ట్‌లో ఇంతమంది జనాలు ఉంటే ఆ కిక్కే వేరు. ఆ! అసలంత చక్కగా ఉందనమాట. చక్కగా ఉంది ప్లేస్ అయితే. ఎంత పీస్‌ఫుల్‌గా ఉంది. ఎటువంటి అల్లరి లేదు, కేకలు లేదు. ఎవరి పాటికి వాళ్ళు వచ్చుకుంటున్నారు. ఇద్దరు, ముగ్గురు, నలుగురు బ్యాచ్ లాగా వస్తున్నారు. వాళ్ళు వార్మప్ చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్. ఈ బ్రదర్స్ అయితే వాళ్ళు గ్రౌండ్‌ని క్లీన్ చేసుకుంటున్నారు. సాండ్ ఎక్కువ ఉండేలేకి దాన్నంతా చేసుకొని తీసి అవతలేస్తున్నారనమాట. ఎందుకంటే అంత నీట్‌నెస్ ఉందనమాట. వాట్ ఏ గుడ్. ఈ రోజుల్లో ఎవరున్నారు ఫ్రెండ్స్ అట్లాంటి వాళ్ళు? కొంతమందికి గ్రౌండ్ అంటే పిచ్చి. అదొక ప్రేమ. అదొక లవ్ అనమాట. అది 100 మందిలో అందరికుండదు ఫ్రెండ్స్. 5% మంది ప్రజలకే ఉంటది. ఈ గ్రౌండ్ మీద ప్రేమ. దాంట్లో నేనొక్కడిని గూడా. మీకైతే తెలీదు చాలా మందికి. కొంతమంది రియల్‌గా నన్ను చూసినోళ్ళైతే నా అలవాట్లు, గ్రౌండ్ పట్ల నాకున్న ఎక్స్‌పీరియన్స్, పనితీరు చాలా మందికి తెలుసు. ఇదిగో ఫ్రెండ్స్ మళ్ళా ఆ యొక్క ఫారెస్ట్ గ్రౌండ్ నుంచి బయటకొచ్చాము. ఈ స్పోర్ట్స్ గ్రౌండ్‌కి. విక్టోరియా మెమోరియల్ హోమ్ స్కూల్‌కొచ్చున్నాం. అదే స్కూల్ పెద్ద స్కూల్ అన్నమాట. అంత పెద్ద స్కూల్‌కి ఇంత పెద్ద గ్రౌండ్ ఉంది.
ఇదే స్కూల్ చూడండి ఫ్రెండ్స్. పెద్ద పెద్ద వాళ్ళందరూ బాగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ రిలాక్స్ అవుతూ ఆ చల్లటి గాలిని పీల్చుకుంటూ అలా జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇంతమందికి ఈ గ్రౌండ్ చాలా మెమోరియల్స్ ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే ముగ్గురు నలుగురు ఫ్రెండ్ వాళ్ళు ఉన్నా కానీ డైలీ వచ్చి మాట్లాడుకొని డే బై డే జరిగిన ఏమున్నానా రాగి జావ, జొన్న జావ, జ్యూసులు, అల్కలు అన్నీ ఉన్నాయి. ఏది కావాలంటది. మా ఫ్రెండ్ అది 10 రూపాయలు ప్యాకెట్. అన్నీ ఉన్నాయి కదా ఇలా అన్నీ ఉంటాయి. మిక్స్ జ్యూస్ ఒకటి అన్నా క్యారెట్, బీట్రూట్, గుమ్మడికాయ ఏదో బాగుండేది. ఏది చూడ క్యారెట్, బీట్రూట్ తాగొచ్చు. ఆ తర్వాత గుమ్మడికాయ ఏది తాగాలి చూస్తే తాగొచ్చు. మిక్సింగ్ ఏముండదా? ఆల్ మిక్స్ అన్ని మిక్స్ ఉంది. ఏదైనా ఈ 2 మిక్స్ ఉంటాయి. క్యారెట్, బీట్రూట్ మిక్స్. భారత్ పే పై 100 రూపాయలు క్యారెట్ బీట్రూట్ ఎంత అది? 20-30 గ్లాస్. 20 కావాలా 30 కావాలా? 20. భారత్ పే పై క్యారెట్, బీట్రూట్ 20 రూపాయలు స్వీకరించబడినది. ఇదో రెండు భారత్ పే పై 40 రూపాయలు స్వీకరించబడినది. ఎప్పుడు ఎప్పుడు మోస్తారనా? ఎప్పుడు క్లోజ్ చేసేది? నేను క్లోజ్ చేసేది 11 అవుతుంది. అల్లం అంటే ఏమంటావా? అల్లం, నిమ్మకాయ. నేను క్లోజ్ చేయడం 10:30, 11 పడతావు. ఏ ఇన్స్టామార్ట్ లో కొంటే